నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జన్మజాతకం చూపించుకున్న సో ఇవి దోషాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అసలు జాతకం చూపించుకోకుండా మనకి ఇప్పుడు ఎన్నో రకాల సమస్యలు కానీ ఎన్నో రకాల సిమ్టమ్స్ కానీ ఇంట్లో చూస్తూనే ఉంటాం. మనకు అసలు ఏ దోషం అంటే ముఖ్యంగా వచ్చేసి సర్పదోషం గురుగారు. సర్పదోషం ఉంటే కనుక ఎన్నో రకాల అంటే మనకు పెళ్ళిళ్ళు అవ్వవు, పిల్లలు పుట్టరు, ఇలా ఎన్నో చెప్తూ ఉంటారు. సో వీటిల్లో అసలు మనకి ఏ సిమ్టమ్ని సర్పదోషంగా తీసుకోవచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ప్రపంచంలో చాలామంది సర్పదోషం ఉంది అని వాళ్ళలో వాళ్ళు నర్వస్ అయిపోయి నాకేమీ కలిసి రావట్లేదు బాధపడుతూ ఆ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ ఏమిటంటే ఒక సర్పదోషం ఉంది అని అన్నప్పుడు మనం దానికి మీరు నన్నట్టే కొంతమందికి జాతకం ఉంటే తెలిసిపోతుంది కాంబినేషన్స్ని బట్టి. అంటే సర్పదోషము విత్ వైరాగ్య యోగము ఉంటుంది, అంటే శనికేతువులు కలిసి ఇంకొక కాంబినేషన్లో ఉంటుంది. అప్పుడు ఏమీ చేయబుద్ది కాదు వారికి. కొంతమంది చూడండి ఇళ్లలో ఉంటారు, 30 ఏళ్ళు వస్తాయి, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చేస్తుంటాయి, ఏ పని చేయరు. ఏమంటే వ్యాపారం చేస్తాను, వ్యాపారం చేయరా అంటే డబ్బులు లేవు. అది ఎలా ఉంటుందంటే ఇంట్లో తల్లిదండ్రులకి ఏమిటి మరి ఏమీ చేయకపోతే ఎలాగా, లైఫ్ ఎట్లా లీడ్ అవ్వాలి, మరి పెళ్లి చేసుకోవాలిగా, పిల్లలు కనాలి, వంశాభివృద్ధి అవ్వాలిగా, వంశం వీటితో అయిపోతుందని భయం పట్టుకుంటూ వస్తాను. మరి కొంతమందికి వివాహం చేసుకొని అంటాడు, ఇంకొంతమందికి నేను చదవని అంటాడు. అంటే ఏమిటంటే ఒక సర్పదోషం అనేటువంటిది కొన్ని కాంబినేషన్స్ని బట్టి ఏర్పడుతుంది. ఓకే, అంటే గురుగారు ఇది పర్సనల్ అంటే ఇప్పుడు ఏ వ్యక్తి అయితే పెళ్లి చేసుకొని అంటున్నాడో ఎవరికి ప్రాబ్లం ఉందో అతని పర్సనల్ చార్ట్ చూడాలా, లేకపోతే పేరెంట్స్ లింక్ అయి ఉంటుందా? పేరెంట్స్ది కొంత లింక్ ఉంటుందండి, బట్ ఎవరి జాతకం వారిదే. ఓకే, ఎవరి జన్మ జాతకం వాళ్ళదే, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఇక్కడ ఏంటంటే మనం ఎంతసేపు దోషాల గురించే కాకుండా యోగాలు కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఏ జాతకం తీసుకున్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా జాతకంలో ఒక 4 దోషాలు ఉంటాయి, ఒక 4 యోగాలు కూడా ఉంటాయి. మీది ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా యోగాలు దోషాలు ఇవి బ్యాలెన్స్. అంటే కొంతమందికి తక్కువ దోషాలు ఉన్నాయి, ఎక్కువ యోగాలు ఉన్నాయి, గొప్పవాడు అవుతాడు. ఎక్కువ దోషాలు ఉన్నాయి, తక్కువ యోగాలు ఉన్నాయి, కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే నీకు ఏ యోగం ఉంది, ఏ దోషం ఉందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఈ కలియుగంలో చాలా చిన్నగా చాలా సింపుల్గా క్లియర్ చేసుకోవచ్చు. దాని గురించి భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు బాడీలో పలానా వైటమిన్స్ తగ్గాయి, మిగతావి బాగున్నాయి, మనం ఏం చేస్తాం, ఐడెంటిఫై చేసి డయాగ్నోస్ చేసుకొని ఇవి తగ్గాయండి, దీనికి ఏం ఫుడ్ తీసుకోవాలి, ఏం ట్యాబ్లెట్ తీసుకోవాలి అని తీసుకొని మనం బ్యాలెన్స్ చేసుకోవట్లా. అలాగే ఆస్ట్రాలజీలో కూడా ఈ సర్పదోషం అనేటువంటిది ఎక్కడుందో తెలుసుకోవాలి. ఇప్పుడు సరే జన్మజాతకం లేదు కానీ ఎప్పుడు నాకు వైరాగ్యంగా ఉంటుందండి ఒకటి, లేదు ప్రతి దానికి చిన్న విషయానికి కోపం వచ్చేస్తుంది, నన్ను నేను బ్యాలెన్స్ కోల్పోతున్నా. కొంతమంది చూడండి చాలా అగ్రెసివ్ అయిపోతుంటారు, చిన్న విషయానికే అగ్రెసివ్ అయిపోతారు, ఎమోషన్ అయిపోతూ ఉంటారు. అలాంటి వారికి ఏంటంటే లగ్నంలో సర్పదోషం ఏర్పడిందని అర్థం. లగ్నంలో ఉంటుంది వాళ్ళకి సర్పదోషం. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళు కుండల్ని కానీ మెడిటేషన్ ఎక్కువగా చేయాలి, ప్రాణాయామం ఎక్కువగా చేయాలి. ఎవరికైనా లగ్నంలో సర్పదోషం ఉండి వాళ్ళు మయమర్చిపోయి వాళ్ళ కంట్రోల్ తప్పిపోయి ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు, ఒక పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అంటే దాని అర్థం వాళ్ళ లగ్నానికి సర్పదోషం ఏర్పడింది. సర్పం ఎలా ప్రవర్తిస్తుంది, అప్పుడే బుసగొడుతూ ఉంటుంది, భయపడుతూ ఉంటుంది, ఎక్కడికో దూరిపోతూ ఉంటుంది, అది సడన్గా కాటేసేస్తూ ఉంటుంది, అంటే లగ్నానికి సర్పదోషం ఉందని అర్థం. కొంతమందికి కుటుంబ స్థానానికి సర్పదోషం ఏర్పడుతుంది. అలాంటప్పుడు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందంటే ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ వాళ్ళకి సపోర్ట్ చేయరు, లేదా ఈ వ్యక్తి ఇంట్లో వాళ్ళకి పనికిరాడన్నట్టుగా తయారవుతూ ఉంటాడు. ఏమిటండి సొంత పిల్లవాడేనండి, ఏమున్నాడు కానీ వేస్ట్ అంటుంటాం. లేదా ఇంట్లో వాళ్ళు ఒక్కరూ నాకు సపోర్ట్ చేయట్లేదండి, ఏమిటోనంటే నా జీవితం ఇలా అయిపోయింది, అందరూ మోసం చేస్తున్నారు అన్నాడు, దానికి కుటుంబ సర్పదోషం అంటాం. లేదా కొంతమందికి కుటుంబం బాగుంది కానీ 50 ఏళ్ళు వచ్చేసిన రూపాయి సంపాదించలేదండి నేను బాధపడుతూ ఉంటారు. రూపాయి సంపాదించలేదండి మా అబ్బాయి, ఎంత బాధ ఉంటుందంటే కొంతమంది తల్లిదండ్రులకి, ₹1 ఇప్పటిదాకా మేము తినలేదండి. అదేదో తినేయాలని కాదు, ఒక సంతృప్తి, సాటిస్ఫాక్షన్. మా అబ్బాయి సంపాదిస్తున్నాడు, వాడు 10,000 సంపాదించిన ఆ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది తల్లిదండ్రులకి రానివ్వదు, బికాజ్ ఆఫ్ కుటుంబ స్థానంలో సర్పదోషం ఉందని. అలాంటి వారు ఏం చేయాలి అంటే సర్పసూక్త పారాయణం చదవాలి. చదివినా లేదా ఓం సర్పదేవాయ నమః అనుకున్నా, లేకపోతే సర్పసూక్త పారాయణం ఉంటుంది, లేకపోతే నాగదేవతకి సంబంధించిన అష్టోత్తరాలు ఉంటాయి, అవి చదువుకున్నా చాలా వాళ్ళకి యాక్టివ్ అవుతుంది. అలాగే ఏ గ్రహాల ద్వారా సర్పదోషం కుటుంబ స్థానంలో ఏర్పడిందో ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇస్తూ ఉండాలి.
సో అంటే మనకి దాదాపు అంటే ఏ భావం మీద ఉంటే సర్పదోషం దానికి సంబంధించిన ఇబ్బందే ఉంటుంది. ఇప్పుడు కుటుంబ స్థానంలో ఏర్పడినంత మాత్రాన వివాహం అవ్వకపోవడం జరగదు, లగ్నంలో ఏర్పడినంత మాత్రాన వివాహం అవ్వకపోవడం జరగదు. అంటే జనరల్ గా ఏంటంటే పెళ్ళి అవ్వట్లేదు అంటే సర్పదోషం అనుకుంటారు. అది రాంగ్ కాన్సెప్ట్. అది ఓకే, సో పర్సనల్ చార్ట్ క్లియర్ గా చూస్తే మన హెడ్ ఉందండి, ఎఫెక్ట్ అవుతుందో పలానా దగ్గర క్లాట్ ఏర్పడింది అన్నప్పుడు ఆ క్లాట్ ఏ నర్వ్కి సంబంధించిందో ఆ చేయి పనిచేయదు. అవును గురుగారు, ఇక్కడ కట్టేసాము ఇది పనిచేయదు, అంతకని ఇక్కడ కట్టేసి ఈ చేయి ఎందుకు పనిచేయదు, ఈ కాలు ఎందుకు పనిచేయదు, అన్నీ పనిచేస్తుంటాయి కదా. ఆ పర్టికులర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే ఈ ఆస్ట్రాలజీ. కొంతమందికి 3వ స్థానంలో ఏర్పడుతుందండి సర్పదోషం. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కొంతమంది చూడండి అన్నదమ్ములతో పడట్లేదు, అక్క చెల్లెలతో పడట్లేదు, సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే వీళ్ళకి ఇదైపోయారు అనుకుంటాం. అది 3rd హౌస్ సర్పదోషం. కొంతమందికి ఎలా ఉంటుందంటే 2-3 స్థానాల్లో సర్పదోషాలు ఏర్పడతాయి. అంటే బ్యాడ్ కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. అంటే కుజుడు శని, లేకపోతే కుజుడు బుధుడు, లేనట్లయితే కుజుడు రాహు, లేకపోతే కుజుడు అండ్ ఇట్లా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. శని కేతువులు కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఆ కాంబినేషన్స్ అది ఏ రాశిలో పడింది, ఏ నక్షత్రంలో పడింది, ఎన్ని డిగ్రీల్లో ఉంది. డిగ్రీలు ఎక్కువ దూరం ఉంటే సర్పదోషం కింద తీసుకోకూడదు, క్లోజెస్ట్ డిగ్రీస్ తీసుకోవాలి. గురుగారు ఓకే, ఇట్లాంటి దోషాలు ఉన్నాయని తెలిసినాక ఎట్లాంటి పరిహారాలు ఉంటాయి? అంటే జనరల్ గా మనం వింటూ ఉంటాం రాహుకేతువులకి కానీ కాలసర్ప దోషాలకు కానీ కాళహస్తిలో. అయితే ఇక్కడ ఏంటంటే కాళహస్తికి వెళ్ళడం సర్ప సంబంధించిన నివారణ మార్గం ఏదైతే ఉందో చేసుకోవడం చాలా మంచిది, దానిలో ఎటువంటి సందేహం లేదు. రెండవది కాళహస్తికి వెళ్ళినందుకు ఎందుకు తగ్గుతుంది అంటే అక్కడ క్షేత్ర మహిమ ఉంటుంది, ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అనే స్పృహ ఉండాలి. ఈశ్వరుని మర్చిపోయి కేవలం సర్ప సంబంధించినవి పట్టుకోవడం కాదు, ఇది ప్రధానంగా. ఇంకోటి కాళహస్తికి వెళ్ళలేము, మీ ఇంటి దగ్గరలో ఉండే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకున్నా తగ్గిపోతుంది సర్పదోషం. ఏ భావంలో ఏర్పడింది, ఇప్పుడు మనం లగ్నము 2వ స్థానం 3వ స్థానం, ఏ భావంలో ఏ గ్రహాల ద్వారా ఏర్పడిందో చూసుకొని దానికి అప్పుడప్పుడు నెలకో 2 నెలలకు ఒకసారి దానం ఇచ్చుకున్నా క్లియర్ అయిపోతుంది. ఏం టెన్షన్ పడక్కర్లే. మనం ఏంటంటే ఆ పర్టికులర్గా డయాగ్నోస్ చేసి ఏ భావంలో ఏ గ్రహాల వల్ల ఏర్పడిందో దాన్ని తీసేస్తున్నాం. దాని నుంచి టెన్షన్ పడిపోయి అయ్యో నా జీవితం ఇలా అయిపోయింది, నేను ఎందుకు పనికిరాను, దేవుడు లేడు, అందరికీ ఇస్తున్నాడు, అన్యాయంగా బతికే వాళ్ళకే మంచి ఉంటుంది, న్యాయంగా బతికేవాడికి లేదు, ఇవన్నీ తిరుగుతూ ఉంటాయండి పాపం. అంటే ఒక మాయలో ఉంటారు. ఎందుకంటే సర్పగ్రహాల వల్ల వస్తుంది కదా. సర్పగ్రహాలు అంటే ఏంటి, రాహుకేతువులు పర్టికులర్గా ఛాయాగ్రహాలు కనబడవు, కనబడకుండా జరిగేటువంటి ఒక మిరాకిల్స్ అన్ని లైఫ్లో జరుగుతూ ఉంటాయి, పిచ్చి పిచ్చి మిరాకిల్స్ అన్ని. వీళ్ళు దానికి పాపం చాలా బాధపడుతూ ఉంటారు, చాలా జాలేస్తూ ఉంటుంది. సో అంటే దేనికి ఎలాంటి పరిష్కారమో మనకి పర్సనల్ చార్ట్ చేస్తే కనుక తెలిసిపోతుంది. ఇప్పుడు 3వ స్థానంలో సర్పదోషం ఉన్నప్పుడు వీళ్ళు సిబ్లింగ్స్తో దూరంగా ఉంటే మంచిది వీళ్ళకి. ఇప్పుడు 4వ స్థానంలో సర్పదోషం ఏర్పడింది అనుకోండి, వీళ్ళ పొరపాటున కూడా వీళ్ళ పేరు మీద ఆస్తులు ఉండకూడదు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక సర్పదోషము వీళ్ళు ఏది చేస్తే వీళ్ళకి ఇంకా సర్పదోషం పెరుగుతుంది అంటే వీళ్ళ పేరు మీద కాకుండా వీళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద, పిల్లల పేరు మీద కొనుక్కోవాలి. ఈవెన్ సైకిల్ కూడా కొనుక్కోవద్దని చెప్తాను నేను వాళ్ళకి, సర్పదోషం ఉంటే కనుక. ఒకవేళ 5వ స్థానంలో సర్పదోషం ఉంది, అందుకే కొంతమంది చూడండి ఈ మిస్గ్యారేజెస్ అవుతూ ఉంటాయి, సంతానం బాగుపడలేదని బాధపడుతూ ఉంటారు. అవును గురుగారు. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఒక్కోసారి మంచి సంతానమే కానీ వాళ్ళు ఎదిగిరారు. ఏమిటిది అంటే శుభగ్రహాలు ఇస్తాయి. ఒక్కోసారి పాపగ్రహాలు ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే సంతానం కలగకపోవడము, సంతానం కలిగే సమయంలో ఆ జీవిత భాగస్వామికి కావచ్చు మాటికి మిస్క్యారేజ్ అవ్వడము, అబార్షన్స్ అవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు సర్ప సంబంధించినవి చేస్తూ ఉంటారు. అలాగే 6వ స్థానంలో సర్పదోషం కనుక ఏర్పడితే ఒక రకంగా 6వ స్థానం మంచిదే, అంటే మొండితనం ధైర్యం ఇవన్నీ ఇస్తుంది. 3వ స్థానం 6వ స్థానం మంచివే, కానీ శత్రువులు పెరుగుతూ ఉంటారు. అంతర్గత శత్రువులు విపరీతంగా పెరిగిపోతుంటారు. ఇంటి పక్కోడు శత్రువు, పార్టీలో శత్రువు, ఆఫీసులో శత్రువు, ఎక్కడ చూసినా శత్రువులే. 6లో కనుక ఉంటే. 7వ స్థానంలో ఉంటే మాత్రమే మీరు ఇందాక అన్నట్టుగా వివాహ సంబంధించినటువంటి అంశం మీద ప్రభావం చూపిస్తుంది. అన్ని ప్లేసులో ప్రభావం చూపించదు, వివాహం అవ్వదు. ఒకవేళ అయినా కూడా ఫ్రాడ్ వాళ్ళను వివాహం చేసుకోవడము, అంటే వాళ్ళు ఏదో పలానా దానిలో జాబ్ చేస్తున్నామంటే అనగా వీళ్ళు పాపం మంచి సంబంధం కదా ఎక్కువ కట్నం ఇస్తారు, తెలిస్తే 2 నెలల జాబ్ పోయిందంటే ఏం చేస్తారు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగ సర్పదోషం ఉన్నప్పుడు 7వ స్థానం సర్పదోషం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అలా ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే సర్వసాధారణంగా ఆ సర్పదోషం ఎప్పుడు యాక్టివ్ అవుతుందని ఉంటుంది జన్మజాతకంలో. ఆ సమయంలో వివాహం చేసుకోకూడదు, అంటే ఆ టైంలో మరింత తొందరగా వీళ్ళు ఫ్రాడ్కి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. 8మంలో సర్పదోషం ఉన్న వాళ్ళకి ఆకస్మిక మరణాలు, యాక్సిడెంట్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. సడన్ డెత్ అయిపోయిందండి, అయ్యో ఏమైందో తెలియదండి, సడన్గా డెత్ అయిపోయారు అంటూ ఉంటారు, బికాజ్ ఆఫ్ 8th హౌస్ సర్పదోషం. లేదా తాతగారు ఆస్తి ఫ్రాడ్ అయిపోయిందండి,
కోర్టు కేసెస్లో పోయిందండి అంటూ ఉంటారు. ఇది దీని అర్థం మనం చేసుకోవాలి. జాతకం లేకపోయినా ఓహో అష్టమ స్థానంలో సర్పదోషం ఉంది, ఇప్పుడు 9వ స్థానంలో సర్పదోషం ఉన్నప్పుడు పితృదోషము సర్పదోషం రెండు కలిపి ఉన్నట్టు అక్కడ. అంతే. అప్పుడు తండ్రితో తెలియని విభేదాలు వస్తూ ఉంటాయి. తండ్రి మంచివాడే, కొడుకు మంచివాడే, అర్థం కాదు జనాలకి. అరే ఈ తండ్రి మంచివాడే, కొడుకు మంచివాడే, ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే పూర్వజన్మ కర్మ వచ్చింది అక్కడికి. ఓకే, అన్నీ కూడా లింకప్ అయి ఉంటుంది. మనం ఏం చేస్తాం, సర్పదోషం ఉంది అంటే వివాహం అవ్వదనుకుంటా. ఈ వివాహం అవ్వడం ఏంటి, అందుకే జ్యోతిష్ శాస్త్రం యొక్క వాల్యూస్ ఎందుకు పడిపోతున్నాయంటే పర్ఫెక్ట్గా డయాగ్నాస్టిక్ చేయకుండా మనం ఏదో అనుకోని అవును ఇది ఎట్లా ఉంటాయంటే కొన్ని కొన్ని చిట్కాలు వస్తుంటాయి. ఏమంటే మీకు ఇలా ఉందా ఇది తినండి అంటూ ఉంటాడు, అది నిజమో కాదో తెలియదు తింటాం. అలా 10వ స్థానంలో సర్పదోషం ఉన్న వాళ్ళకి మాత్రమే కెరియర్ విషయంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు 11వ స్థానం బాగుంది, ధనస్థానం బాగుంది అనుకోండి, వాళ్ళు జాబ్ కాకుండా వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది. అదే మరలా మీకు 11వ స్థానంలో సర్పదోషం ఏర్పడింది అనుకోండి, అలాంటి వాళ్ళు బిజినెస్లు చేయకూడదు. బిజినెస్ మూలంగానే హెవీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కనుక వాళ్ళకి 7వ స్థానం బాగుంది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, జీవిత భాగస్వామి పేరు మీద చేయాలి. ఆవిడకే మొత్తం చెక్. చాలామంది ఏం చేస్తారని మీకు విషయం చెప్తాను. చాలామంది ఏం చేస్తారంటే నాకు బాగాలేదు, మా జీవిత భాగస్వామి చేస్తాను, మంచిదే. ఏం చేస్తాడు, ఆవిడకి ఏమీ ఇవ్వడు, పేరు మాత్రం పెడతాడు. ఆవిడ రూపాయి ఉండదు అంటది. ఆవిడ అంటది ఏమిటో గురువు గారు నా పేరు మీద అన్నారు, నాకు ₹1 రావట్లేదండి. ఆవిడ సాటిస్ఫై అవ్వట్లేదు, ఇంకేం మీకు ఫలిస్తుంది. అవును, కంప్లీట్గా ఆవిడ పేరు మీదే అకౌంట్ తెరిచి ఆవిడకి డబ్బులు ఇచ్చేసినట్టుగా తీసుకొని మీరు ఒక పని మీరు కేవలం అక్కడ ఆ సంస్థకి మీరు ఒక జాబ్ హోల్డర్గా ఉండాలి. ఆవిడ పేరు మీద చెక్కులు, ఆవిడ పేరు మీద అకౌంట్. వాళ్ళు ఒకటేనండి, చాలామంది అనుకునేది ఏంటంటే వాళ్ళకి ఇచ్చేస్తే డబ్బులని ఖర్చు కాదు, వాళ్ళకి ఇస్తేనే డబ్బులు చాలా పొదువుగా ఖర్చు పెడతారు, మిగులుస్తారు. అలాగే 12వ స్థానంలో ఏర్పడింది అనుకోండి సర్పదోషం, వివాహం తర్వాత ఎఫెక్ట్ చూపిస్తుంది, తండ్రి గారి ఆస్తి మీద చూపిస్తుంది. 8వ స్థానంలో సర్పదోషం ఉన్నవారు తాతగారి ఆస్తిని తీసుకోకూడదు, అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి ఆ మనీతో. 12వ స్థానంలో సర్పదోషం ఉన్న వాళ్ళు తండ్రి ఆస్తిని తీసుకోకూడదు, అది అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి, యాజ్ ఇట్ ఈస్గా దాన్ని అనుభవించకూడదు. ఇది గ్యారంటీగా పనిచేస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మాకు ఒకటి అర్థమైంది గురుగారు. ఫస్ట్ ఏంటంటే ఆస్ట్రాలజర్ కరెక్ట్ గా ఎంచుకొని కరెక్ట్ గా చూపించుకోవాలి. లేకపోతే జస్ట్ ఏదో దోషం ఉంది అనగానే మన అందరం ఏంటంటే హోమం చేయించేసుకోవటం, వెంటనే పూజలు చేయించేసుకోవటం. అంతే కదండి. ఇప్పుడు జ్వరం వచ్చింది అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే జ్వరం వచ్చింది అన్నప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు, 4 రోజులైనా తగ్గకపోతే ఇదే జ్వరం టెస్ట్ చేస్తామండి అంటారు. మలేరియానా, టైఫాయిడా, లేదండి ఇది టైఫాయిడ్ అండి అని ఇంకోటి మారుస్తారు. అలాగే దోషం ఉందంటే ఏ గ్రహాల ద్వారా ఏర్పడింది. కొంతమందికి సర్పదోషం ఉన్న పని చేయదు. ఎందుకు పని చేయదు అంటే ఎప్పుడో చిన్నప్పుడు అయిపోతుంది ఆ దశ, లేకపోతే జీవితంలో రాదు ఆ దశ. ఏ కేతు దశల్లోనే ఉందండి, కేతు దశలు జీవితంలో రావట్లేదు, 100 ఏళ్ళకు వస్తుంది, ఏం చేసుకుంటాడు. కాబట్టి సర్పదోషం ఉందని భయపడద్దు. అసలు వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది, ఏ గ్రహాల ద్వారా సర్పదోషం ఏర్పడింది, ఏ భావంలో ఏర్పడింది అనే ఒక క్లారిటీ తెలుసుకొని సర్పదోషం జోలికి వెళ్ళాలి. అంతేగాని ఊరికే సర్పదోషం ఉంది అనేటువంటిది బాధపడకూడదు. అంతే గురుగారు. సో విన్నారు కదా, మనం అయితే కనుక సర్పదోషం గురించి ఎన్నో రకాల విషయాలు గురుగారి ద్వారా తెలుసుకున్నాము. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే ఒకసారి మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అన్న కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.